కూడా మనము చదివేటప్పుడు ధ్యానించేటప్పుడు మొదటి సంఘకాలము మొదటి ముద్రను వచ్చి అక్కడ తెల్లని గుర్రము మీద వెళ్ళిచున్నటువంటి వాడు తెల్లని గుర్రము తీసుకున్నందువలన దేవుడిదే 19వ అధ్యాయంలో ఆయన నారబట్టలు కట్టుకొని వస్తున్నటువంటి పరిశుద్ధులతో వస్తున్నాడు మన ప్రభువే అన్నట్లుగా నటించుచు వాడు దేవుని యొక్క తెల్ల గుర్రాన్ని వాడు ఎక్కాడు. గత నెల 15 రోజుల నుంచి వాడి చేతిలో విల్లుంది, కానీ వాడికి చంపేటటువంటి మధ్యలో ఆ గురుచ్చే బాణము లేదు. ప్రియులారా, దేవుడే అయితే విల్లు ఉన్నప్పుడు మధ్యలో ఏముండాలి? సైతాన్ని చంపేటటువంటి ఆ ముళ్ళు కూడా ఉండాలి. కానీ ఎక్కడ వీడు ఏం చేస్తున్నాడంటే భ్రమపరిచి తెల్లని గుర్రము ఎక్కి, చూసారా 19వ అధ్యాయంలో ఇంకా మన ప్రభువు రానయ్య ఉన్నటువంటి గుర్రాన్ని ఎక్కాడు వాడు. వాడికి బిరుదులున్నాయి: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, షారోను, పుష్పము, లోయలోని పద్మము, అలా చాలా బిరుదులు ఉన్నాయి. ఎవరికి దేవుడికి ఉన్నటువంటి బిరుదులు వాడు ఏం చేస్తున్నాడు? వాడుతూ ఉన్నాడు. పేరు లేదు. తెల్లని గుర్రం మీద వచ్చినాడు వాడు అని ఉంది, కానీ అక్కడ పేరుందా? పేరు లేదు. యేసు క్రీస్తు వలె వాడు ఏం చేస్తున్నాడు? నటించుచున్నాడు అని నికోలాయతు క్రియలు మొదటి సంఘకాలంలోనే ప్రారంభించాడని. నికో అంటే జయించుట, లాయతు అంటే సంఘము. అయ్యా, బయట ఉన్న సంఘాలు కాదు, కానీ దేవుని యొక్క సంఘములను వాడు జయించుటకు వెళుతున్నాడని మొట్టమొదటి ముద్రలో మనము చూసాము. ప్రియులారా, ఇప్పుడు 2వ సంఘకాలము 2వ ముద్రలోనికి మనము వచ్చాము. చదివినటువంటి వాక్యం మరలా ఒకసారి మనం చదువుదాము. 6:3 ప్రకటన. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. ఇక్కడ చూడండి, 4 జీవులు ఉన్నాయి. 4 జీవులలోనూ కూడా 4 బైబిల్లో ఉన్నటువంటి సువార్తలకి సాదృశ్యము. ఒక్కొక్క జీవి ఒక్కొక్క సువార్త. ఇక్కడ 2వ జీవి రమ్ము. అలాగే మొదటి సంఘకాలములో ముద్రను విప్పినప్పుడు కూడా రమ్మని ఒక జీవి వచ్చారు. ఇక్కడ కూడా మరొక జీవి వచ్చి రమ్ము అని. మొట్టమొదటి జీవేమో తెల్లని గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తిని చూపించాడు మనకి. ఇప్పుడు ఈ రోజు మనము 2వ సంఘకాలములో అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. అయ్యా, ఇప్పుడు ఇక్కడ చదవబడినటువంటి వాక్యమును దేవుడు దీవించునుగాక. ఇప్పుడు ప్రారంభంలోనే ఎర్రని గుర్రం అంటే ఏంటి? మనం ఒక్కసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే చూడండి, ఇది 2వ ముద్ర నుంచి నేను మీకు చెప్తున్నాను ఈవేళ. ఈ 2వ ముద్రలో మనము చూసినట్లయితే ఈ ఎర్రని గుర్రం నుంచి ఎక్కడ చెప్పారంటే 47వ పేజీలో ఆయన ఎర్రని గుర్రం గురించి చెప్పారు. ఇప్పుడు అతడు ఏమి చూశాడని మనము కనుగొని ఉన్నాము. ఏం చూస్తున్నాం? పక్కనే ఎర్రని గుర్రము. చూడండి, ఎప్పుడు కూడా వీడి గుర్రాన్ని మార్చాడు. తెలుపులోంచి దేంట్లోకి వచ్చాడు? ఎరుపులోనికి వచ్చాడు. ప్రియులారా, అక్కడేమో బాణము లేని విల్లిచ్చారు అక్కడ, కానీ ఇక్కడ చేతిలో ఒక ఖడ్గం ఇచ్చారు. ప్రియులారా, మనుష్యులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు. హల్లెలూయా. ఏమండి, ఖడ్గం ఏం చేస్తుంది? మనిషిని చంపుతుంది. భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద వెళ్ళి కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. ప్రియులారా,
ఈ ప్రకటన గ్రంథములో దర్శనములు, కళలు, సూచనలు, గురుతులు చాలా కష్టంగా ఉంటుంది కానీ నిజంగా విని ఇందులో ఉన్న సంగతులు మనము జాగ్రత్తగా వింటే ఎలాగుంటాయి? చాలా అద్భుతంగా. మత్తయి సువార్త 24వ అధ్యాయములో ఏమనుంది? యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు మీరు వింటారు అని ఉంది. ప్రియులారా, ఈ కార్యములైనను ఇంకా జరగలేదు. అక్కడ మత్తయి సువార్తలో చెప్పారు కానీ అప్పుడే జరిగిందా? 2000 సంవత్సరముల క్రితము చెప్పారు. టైం ఎప్పుడు వచ్చింది? యుద్ధాలు లేవా? అప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలు చూడండి. ప్రపంచంలో ఎప్పుడైనా వచ్చి వెళ్ళిపోయే యుద్ధాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం 2 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. మరలా ఇస్రాయేలు హమాస్ మరొక 2 దేశాలకు కూడా యుద్ధం జరుగుతుంది. యేసు ప్రభువును 3 ప్రశ్నలు వేశారు. ఆ 3 ప్రశ్నలకి కూడా ఆయన జవాబు చెప్పారు. రాబోయేటటువంటి సంగతులు యేసు ప్రభువు భూమి మీద ఉండగా ఆయన యొక్క సేవలో మనకి చెప్పారు. ఇక్కడ ఎర్రనిదైనటువంటి గుర్రము గురించి మనము చూసినట్లయితే చాలా జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఇక్కడ వీడు తెల్లని గుర్రం నుంచి ఎర్ర గుర్రం మీద ఎలా వచ్చాడో 57వ పేజీలో ఇక్కడ ఉంది చూడండి. ప్రపంచంలోని రాజకీయ శక్తులన్నిటికీ అధిపతి ఎవడు? సాతానుడు. వాడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క దేశాన్ని స్వాధీనం చేసుకుంటున్నాడు వాడు. చూడండి 4వ అధ్యాయం మత్తయి సువార్తలో 8వ వచనములో యేసు ప్రభువును శిఖరం మీద తీసుకుని వెళ్ళి లోక రాజ్యములన్నీ కూడా నావే అని చెప్పాడా లేదా? ఆ కారణము వలననే ఆ రాజ్యముల వారు ఏం చేస్తున్నారు? పోరాడుచు యుద్ధములు జరిగించుచు చంపుకొను సంఘములు మొదలగునవి జరుగుతున్నవి. హల్లెలూయా. రాజకీయంలో మొన్న ఎలక్షన్స్లో ఒకరు బాంబులు వేసుకొని చంపుకుంటూ ఎక్కడ చూసినా ప్రపంచంలో యుద్ధములే. ముందుగా అందుకే దేవుడు ఏమిటి యుద్ధములు? అందుకే అక్కడ ఏమిచ్చారు? ఎర్రని గుర్రం మీద వెళ్ళుతున్నటువంటి వాడికి ఒక ఖడ్గము ఇచ్చారు. వింతగా లేదా? ఖడ్గమే ఎందుకు? ఒకరిని ఒకడు చంపుకొనుటకు ఖడ్గం ఇయ్యబడినది. ఇలా చెప్పి బ్రహ్యాం గారు ఓ ఓ ఓ 3 సార్లు చెప్పారు. అది అంటే అయ్యో బాబోయ్ ఎంత ఆశ్చర్యమో, అయ్యో అని అర్థం. గమనించండి, మత సంబంధమైన శక్తి ఈ గుర్రం మీద వెళ్ళేటటువంటి వాడు మత సంబంధమైనటువంటి వ్యక్తి. కానీ వాడికి ఇంకా శక్తి లేనప్పుడు ఒక బోధ రూపంలో వచ్చాడు, ఓ మాట రూపంలో వచ్చాడు, దేవుని సంఘంలోనికి వచ్చాడు. కానీ ప్రియులరా, వాడికి తర్వాత గుర్రాలను మార్చేటప్పుడు ఒక్కొక్కటి ఏం చేస్తున్నాడు? తెల్ల గుర్రం నుంచి దిగిపోయి, తెల్ల గుర్రం మీద ఉన్నప్పుడు చేతిలో ఏముంది? చెప్పరే విల్లని. తెల్ల గుర్రం మీద ఉన్నప్పుడు చేతిలో ఏముంది? అతనికి విల్లుంది. ఆ విల్లుని ఏం చేశాడు? సంగమను రాజకీయ నగరమును వాడు కలిపాడు. అతడు తెల్లని గుర్రము మీద నుండి తన విల్లును విడిచాను, తెల్లని గుర్రము నుండి దిగాను. అప్పుడు ఏం చేశాడు? మళ్ళీ ఎర్రని గుర్రము పైకెక్కాను. హల్లెలూయా. ఎక్కిన తర్వాత అమాయకంగా వెళ్ళాడు దేవుని సంఘంలోనికి.
ఏమండి ఏదైనా తోటలో సాతానుడు అవ్వమ్మ దగ్గరికి వెళ్ళినట్లుగా వాక్యముతోనే వెళ్ళాడు వీడు. బయట ఉన్నటువంటి పురాణ కథలు చెప్తూ వెళ్ళలేదు. అవ్వమ్మ గారి దగ్గరికి ఈ చెట్లలో దేనినైనాను తినవద్దని దేవుడు చెప్పినా అనే దేవుని వాక్యముతోనే అప్పుడు వెళ్ళినట్లుగా ఇప్పుడు కూడా వాడు ఏం చేస్తున్నాడు? తెల్లని గుర్రము నుండి విల్లుని కిందను పడవేసి తెల్లని గుర్రము నుంచి దిగాడు. మళ్ళా ఏమెక్కాడు? ఎర్రని గుర్రము పైకెక్కాడు. ఎందుకు వారి చేతిలో ఖడ్గం ఇవ్వబడినది? ఎవడైతే వానితో ఏకీభవించడో వానిని వాని చేతిలో ఉన్నటువంటి ఖడ్గము చేత చంపుతాడు వాడు. హల్లెలూయా. అతనితో ఏకీభవించిన వారెవరినైనాను అతడు చంపివేయును. అది ఏ రెండవ ముద్ర. అదే వ్యక్తి అని చెప్పారు ఇక్కడ. అదే వ్యక్తి అంటే గుర్రం మీద ఉన్నవాడు ఇంకొకడో ఇంకొకడో కాదు. తెల్ల గుర్రం మీద ఉన్నటువంటి వాడే విల్లు మారేశాడు. అంటే చూడండి, నాటకాల్లో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అలాగే ఎలాగుంటాయో, రూపాలు మారుస్తాయో, సీన్లు మారుతుంటాయో. ఇక్కడ ఏం చేస్తాడు? మొదటి రంగంలో వాడు తెల్లని గుర్రమును దిగి ఈ రోజున ఎర్రని గుర్రము ఎక్కాడు. వాడి చేతిలో ఖడ్గము ఇయ్యబడినది. అదే వ్యక్తి, తెల్లని గుర్రము వెళ్ళుచున్నటువంటి వ్యక్తే ఇక్కడ. ప్రియులారా, దూరములో నుండి నిత్యత్వం వరకు సవారి చేయించు ఏం చేస్తున్నాడు? వీడు శక్తులను కూడగొట్టుకుంటున్నాడు. ముందేమో శక్తి లేదు, అక్కడ బాణం లేదండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శక్తులను కూడగట్టుకుంటున్నాడు వీడు. దేవుని రాజ్యమును సంఘమును కలిపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. స్మరణ సంఘకాలంలో వాడు చేసింది ఏంటంటే బయట ఉన్న రాజ్యాన్ని భూలోక రాజ్యాన్ని తెచ్చి దేవుడు సంఘానికి పెళ్లి చేద్దామని చూస్తున్నాడట. ఆడదే మగోడు పెళ్లి చేసుకుంటాడు, కానీ ఇక్కడ స్మరణ సంఘములో అంటే లోకమో దేవుని బిడ్డలతో కలిపి పెళ్లి చేద్దామని ఇటు చూస్తున్నాడని. అప్పుడు అతడు తన విల్లును విడిచెను అని చెప్పారు. హల్లెలూయా. నిజంగా ఇవన్నీ కూడా చూస్తుంటే మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివేటప్పుడు డిస్కస్ చేయాలని చెప్పాను. సాతానుడు ఏం చేస్తున్నాడు? వాటిని లేపును. మనం ఇక్కడ మాట్లాడుకొనిచున్న ఈ సాతానికి ఏముంది? యుక్తి ఉంది. అంటే మనసులో ఒకటి, పైకి చేసేది ఒకటి. అందుచేతనే మనము కూడా యుక్తిగా ఉండకూడదు. క్రైస్తవులు పాటలు పాడవచ్చు, స్తోత్రాలు చెప్పొచ్చు, దశమభాగములు ఇవ్వచ్చు, దేవుని సంఘంలోనికి రావచ్చు. కానీ సాతానుడు యుక్తిపరుడు. 43వ పేర 10వ పేజీ 2వ ముద్రలో చెప్తున్నాను నేను. ఇది సాతానుడు యుక్తిని గమనించండి. నిజస్వరూపమును బయలుపరుస్తున్నాడు దేవుడు. మర్మయుక్తంగా వీడు గుర్రముల మీద వెళ్తున్నాడు. తన బిడ్డలు పాడైపోతారని దేవుడు ఏం చేస్తున్నాడు? 7 సంఘకాలముల మధ్య సంచరించువాడు అని మనము సంఘకాలముల వాక్యములు చూసినప్పుడు మనం చదివితే తెలుస్తుంది. నిజరూపము అంటే వీడు దేవుని భక్తుల్లాగా మంచి చాలా భక్తిపరులా కనపడుతున్నాడు. అందుకే దేవుడు జరగబోతున్నటువంటి నాశనములోనికి కారు ద్రాక్షవల్లి కింద కాకుండా నిజమైన ద్రాక్షవల్లిగా తన యొక్క సంఘము ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా మనము చూస్తున్నట్లయితే మరలా వీడు మత సంబంధమైన శక్తి ద్వారా విశ్వవ్యాప్త సంఘాధికారి శక్తిని పొందు స్థాయికి వచ్చాడు. వీడు ఎక్కడ ఉన్నాడు? వీడు ప్రకటన 13వ అధ్యాయములో. అమెరికా ఎక్కడుంది? ప్రకటన 13వ అధ్యాయంలో చిన్న మృగము గొర్రె పిల్ల వలె పైకి లేచుట, దానికి 2 కొమ్ములు ఉన్నాయి. ఏంటా కొమ్ములు? ప్రియులారా, పశువుకి ఎప్పుడు కూడా 2 కొమ్ములు ఉంటాయి. ఆ 2 కొమ్ముల్ని ఎలా పోల్చాడు ఇక్కడ? రాజకీయ శక్తి, మత శక్తి. చూడండి,
పశువు ఉందంటే దానికి 2 కొమ్ములు ఉన్నాయంటే ఆ 2 కొమ్ములు దేనికి సాదృశ్యమో చెప్తున్నారు ఇక్కడ. ఏమండి, స్మరణ అంటే చేదు. స్మరణ సంఘములో కష్టాలు మొదలయ్యాయి. ఎఫెసు సంఘములో కష్టాలు లేవు. అబ్బా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహాయం నేను ఎరుగుదును, నీకు ఉన్నటువంటి చూసావా అపోస్తలుడు కాక అపోస్తలను నీవు కనిపెట్టావు అనేటటువంటి దాన్ని పొగిడి తర్వాత ఏమన్నాడు, మొదట నీకు ఉన్నటువంటి ప్రేమను వదిలేవని పొగుడుతూ అన్నాడు. అక్కడ నోట్లో ఇట్లా చెప్తున్నాడు దేవుడు మొట్టమొదటి సంఘకాలంలో. కాబట్టి వీడు ఏం చేశాడు, ఓహో నేను దొరికిపోతానేమో, నేను గుర్రాన్ని దిగిపోవాలి, గుర్రాన్ని మార్చేద్దాం వీడు ఇంకొకటి అనుకుంటాడని ఆడు ఏం చేశాడు, తెల్ల గుర్రం దిగిపోయి ఎర్రని గుర్రం ఎక్కాడు. ఎరుపు దేని గుర్తు? ప్రమాదం, హత్య, మరణము. ప్రియులారా చూడండి, వాడికి మొట్టమొదటి కిరీటం లేదు, కానీ తరువాత సంఘకాలములో 3వ సంఘకాలములో నైసిన్ సభలో కిరీటం పెట్టారు వాడికి. ఎందుకంటే నికొలాయితో ఆత్మగా వచ్చాడు మొట్టమొదటి సంఘకాలంలో. ఆ ఆత్మకి ఎవడైనా కిరీటం పెట్టగలడా? వాడు మనిషి అయిన తర్వాత ఆ ఆత్మ యొక్క 2వ కార్యక్రమములో మర్మముగా చేసేటటువంటి అతని పని రూపములో కిరీటం ఇయ్యబడ్డది. క్రీస్తు విరోధి ఆత్మకు తగినట్లుగా క్రియ చేయుటగాడు ఏమయ్యాడు, ఒక మనిషి అబద్ధ ప్రవక్తగా అయ్యాడు. బయటికి వెళ్ళి ఏదన్నా హిందూ పురాణాలు తీసుకొచ్చి చెప్పలేదు ఇతను. దేవుని వాక్యాన్ని తీసుకున్నాడు, కానీ దేవుని వాక్యానికి సొంతంగా తన తెలివితో అర్థాలు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ప్రకటన 13వ అధ్యాయంలో అమెరికా గురించి ఉంది. అమెరికా జెండాలో 13 గీతలతో ప్రారంభించబడి ఉంది. 13 నక్షత్రాలు ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పారు? 13 13 13 13. 56వ పేజీలో 2వ ముద్రలో 13 13 13 13 అని 4 సార్లు చెప్పారు. అమెరికాలోకి నీకు సంఖ్య చెప్పాలంటే 13 అని వెంటనే నువ్వు చెప్పాలి. చూడండి ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా చూస్తున్నట్టయితే సాతానుడు ఏం చేస్తున్నాడు, ప్రపంచంలోని రాజకీయ శక్తులన్నిటినీ సాతానుడు ఏం చేస్తున్నాడండి, తన స్వాధీనంలోనికి తీసుకొని ఏలుబడి చేద్దామని చూస్తున్నాడు. కాబట్టి ఈ భూలోకములో ఈ రాజ్యాలన్నీ నాయని యేసు ప్రభువుతో చెప్పాడు శిఖరం మీద తీసుకుని వెళ్ళి. ప్రియులారా, జనముతో జనము మధ్య, జనము మీద జనము, రాజ్యము మీద రాజ్యము, యుద్ధములు, యుద్ధ సమాచారములు ఈడు జరిగించేవాడు. కాబట్టే ఆ గుర్తుగా ఎర్రని ఖడ్గం, ఆ చేతిలో ఖడ్గము, కానీ గుర్రం ఎర్రగా ఉంది. తరువాత ఇతని గురించి చూస్తే ఎంతమందిని చంపించాడండి, 68 మిలియన్ల మందిని. ఎందుకు చంపించాడు? వాళ్ళు ఇంకొకళ్ళని చంపించాడా? దేవుని యొక్క ఆత్మ సంబంధులైనటువంటి వారిని, దేవుని సంగములను జయించుటకు బయలు వెళ్ళి మొదటి గుర్రము నుంచి 2వ గుర్రం మీదకు వచ్చి ఖడ్గముతో యుద్ధములు జరిగిస్తా ఉన్నాడు. ఈడు హింసను ప్రోత్సహిస్తా ఉన్నాడు. ప్రియులారా, నీకు ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆలోచన సభ చేసి 312వ సంవత్సరంలో ప్రధాన బిషప్ను ఎన్నుకుని సంఘమును రాజకీయాల్ని కలిపాడాడు. అప్పుడు తన యొక్క విల్లు ఓ రంగం అయిపోయింది సీను డ్రామాలను. ఇప్పుడు రెండో మళ్ళీ తెరదీసి తెల్లని గుర్రము దిగి ఎర్రని గుర్రం ఎక్కాడు. ఎవరైనా అతనితో ఏకీభవించకపోతే ఖడ్గముతో చంపివేస్తాడు. అదే 2వ ముద్ర. ప్రియులారా, మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మొట్టమొదటి సంఘకాలములో జరిగినటువంటి వాక్యాలే మళ్ళీ ఇప్పుడు వస్తుంటాయి మనకి. సంఘకాలములో నికొలాయిత ఆత్మ, అప్పటికి మనిషినే కనపడలేదు స్పష్టంగాని, బోధ రూపంలో వచ్చాడు. 2వ సంఘకాలంలో వచ్చేటప్పటికి, 3వ సంఘకాలంలో నెత్తి మీద కిరీటం పెట్టేటప్పటికి అబద్ధ ప్రవక్త అయ్యాడు. కొంచెం కష్టంగానే ఉంటాయి వినడానికి, కానీ
ఏదో జక్కీ కథ మేరీ మార్తాలాగా ఉండదు ఇది. కానీ జాగ్రత్తగా విన్నావా, నిజమైనటువంటి ప్రత్యక్షత ఈ ముద్రలోనే మొత్తం అంతా రహస్యం ఉందని మన ప్రవక్త గారు చెప్పారు. కాబట్టి నేను ఇది ఇలా చెప్తుండగా ఇంటి దగ్గర మీరు ఏం చేయాలి, మొదటి సంఘకాలము మొదటి ముద్ర పూర్తి చేయండి. రెండవ సంఘకాలము చదువుతూ రెండవ ముద్ర కూడా మీరు చదివినప్పుడే ఇది అర్థమవుతుంది. ప్రియులారా, కొంతమందికి తలపోటుగా ఉందనుకోండి, అందరికీ తలపోటుగా ఉందని అనుకోవద్దు. ఎవరైతే దేవునికి టైం ఇచ్చి సమయంలో కూడా దక్షిణ భాగం ఇచ్చి ఆయన ఆత్మ సంబంధమైనటువంటి అభిషేకంతో ఉంటారో వాళ్ళకి తలపోటుగా ఉండదు. ఇది ఈ చెప్పేటటువంటి వాక్యం ఎలా అర్థమవుతుంది, అరటి పండు తొక్క తీసి నోట్లో పెట్టినట్లుగా ఉంటుంది. మనము చేసేటటువంటి మన క్రియల ద్వారానే మనకిది మర్మయుక్తంగా ఉండాలి, కానీ మరొక విధముగా కాదు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మొదటి సంఘకాలములో తెస్సలోనికైలకు రాసినటువంటి రెండవ పత్రికలో అక్కడ వీడు ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క ధర్మము వాక్యం. వీడు దేవుని వాక్యాన్నే తీసుకొని అబద్ధంగా అర్థం తప్పు చెప్తున్నాడు, కానీ దేవుని వాక్యాన్ని కాదంటలేదు వీడు. కాబట్టి అక్కడ రెండవ తెస్సలోనికై పత్రికలో రాయి మొట్టమొదట సంఘకాలంలో తెల్లని గుర్రం అప్పుడే చదివాం మనం. మరలా ఇప్పుడు రెండవ ముద్రలో కూడా వచ్చింది ఇది. మనకు వచ్చినటువంటి వాక్యాలు నికలైతే ఆత్మ ఎక్కడి వరకు వెళ్తుంది, 4వ గుర్రం వరకు వెళ్తుంది. చూడండి, ఈ గుర్రం మీద ఎక్కినోడు గుర్రాలే మారుతున్నాడు, కానీ ఒక్కో వ్యక్తి ఈ స్వారీ చేయబడి ఎక్కడి వరకు వెళ్తాడు, 4వ గుర్రం వరకు కూడా వీడే. కానీ వీడి దగ్గర ఉన్నటువంటి ఆత్మ మంచిది కాదు, క్రీస్తు విరోధి ఆత్మ, నికోలాయితో ఆత్మ అని మనం చెప్పుకున్నాం. కానీ దేవుడు మనకి మర్మం పౌలు గారి ద్వారా బయట పెట్టాడు. అది ఎక్కడుంది, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో ఉంది. ఇప్పుడు మీరు ఆ వాక్యము దయచేసి ఎవరైనా తెస్సలోనికై పత్రికలో ఈ అమ్మాయికి ఇచ్చాను నేను చదవడానికి భాగము, మరి బాగా గట్టిగా అందరికీ వినిపించేటట్లు మైకులో చదవమ్మా. ఆఫ్ చేస్తూ చదువు, విడివిడిగా చక్కగా అందరికి అర్థమవ్వాలి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు, మళ్ళీ చెప్పమ్మా, బయలు పడితేనే కాని అది రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానినంతటిని ఎదిరించుచు ఆగమ్మ అక్కడికి. అంతటికి పైగా అంటే ఇప్పుడు దేవుని రాజ్యాలు దేవుని సంఘాలు జయిస్తూ ఉన్నాడు, దానికి అంతటికీ పైగా సంఘానికి పైగా అంటే ఎవరన్నా సంఘానికి అధిపతిగా వాడే వెళ్ళి దేవుడి వల్లే పూజించబడుతున్నాడు. అబ్బా, ఎంత గొప్ప మర్మం చెప్పారండి ఇక్కడ. వాడు దేవుని సంఘములో కూర్చుండనని ఉంది. సైతానుడు వచ్చి దేవుని సంఘంలో ఎలా కూర్చుంటాడో ఏడి నాకు ఎక్కడ కనిపించాడు, వాడు కొమ్ములేయి, వాడు కళ్ళేయి, వాడు జుట్టేది అనుకుంటాం. వీడు ఏ ఆత్మతో వచ్చాడు, క్రీస్తు విరోధి ఆత్మతో. నికోలాయతు ఆత్మ అదే చూడండి, నికోలాయతు ఆత్మ, నికోలాయతు క్రియలు అని 1వ సంకాలంలో చెప్పుకున్నది దాని కంటిన్యూ. ఆ ఆత్మ పోలేదు వీడి దగ్గర నుంచి, యుక్తి పోలేదు, మోసం పోలేదు వీడి దగ్గర నుంచి. ప్రియులారా, దేవుని సంఘములో కూర్చున్నానని ఉంది. ఎలా కూర్చున్నాడు, ఆత్మరూపంలో కూర్చుంటున్నాడు. ఎవరిని మోసం చేస్తున్నాడు, ఎవరైతే దురదశ గలవారై ఉంటారో
వేరొక ఆత్మతో మోసపరచబడి ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, నిజంగా ఈ వేళ నేను అనుకున్నటువంటి దానికి నాకు తెలియకుండా జర్మనీ దొరగారు 85-90 సంవత్సరాల వయసు కలిగినటువంటి ముసలాయన ఒక ఆయన, మీరు చూస్తూ ఉంటారు, ఇది వరకు మన దగ్గరికి వచ్చారు. ఇలాంటి పత్రికలు ఇంగ్లీష్లో ఆయన సబ్జెక్టులు రాస్తాడు, తెలుగులో ఉంటాయి. నిజంగా ఇది ఎందుకైనా మంచిది, మోసవతాత్మతో అభిషేకించబడ్డం ఏంటని నేను ఎప్పుడు కూడా నాకు ఏదైనా దొరికితే ఏం చేస్తాను, సంచులు పెట్టుకుంటాను. ఈ వేళ అసలు ఇది తీయాలని లేదు కానీ నాకు ఈ వేళ నేను చెప్పేటటువంటి సైతానుడు మనల్ని ఎలా మోసగిస్తాడనేటటువంటి సబ్జెక్టులకు పెట్టాడు. మోసపు ఆత్మతో అభిషేకించబడుట, అనాయింటెడ్ విత్ ఫాల్స్ స్పిరిట్. ఏ ఆత్మతో అభిషేకించబడుట? మోసపు ఆత్మతో అభిషేకించబడుట. అమ్మ బాబోయ్, జర్మనీలో ఉన్నటువంటి దొరగారు పాస్టర్ గారు ఆయన మన ఇండియా దేశం వచ్చి ఇలాంటి పత్రికలు తెలుగులో కుంటమొక్కలు డానియల్ గారి ద్వారా ట్రాన్స్లేషన్ చేయించి ఇచ్చినవి 150-200 ఉన్నాయి. మేళ్లలో ఉన్నాయో లేదో నాకు తెలీదు. ఇది ఎన్నో నెంబరు? 61వ ట్రాక్. ఏమండి, మోసం చేత వాడు ఎలాగా ధర్మ సంబంధమైన విరోధము ఇప్పటికే క్రియ చేస్తున్నాడని తెస్సలోనికై పత్రికలో పౌలు గారు రాసిందే. ఎలా పనిచేస్తున్నాడు? దేవుని పరిశుద్ధాత్మను తీసి ఏం చేస్తున్నాడు? వాడి ఆత్మ మనకి తగిలిందామని మనల్ని మోసం చేస్తున్నామని చూస్తున్నాడు. అంటే అభిషేకము దేవుడు ఇస్తాడు, ఈ గుర్రం మీద వెళుతున్నవాడు కూడా ఇస్తాడు అభిషేకం. హల్లెలూయా. దేవుడి అభిషేకం ఉంటుందని అందరం అనుకుంటాం, కానీ సైతానుడు కూడా అభిషేకం చేస్తాడని ఎవరికైనా తెలుసా? అదే సంగతి. వేళ ఆ ధర్మ సంబంధమైన విరోధి అది ఎలా వర్ణించాలో ఒక 5 నిమిషాలు నేను వాక్యం చదివి వెళ్ళిపోతుంది. కానీ ఆ పాస్టర్ గారు రాసినటువంటి పత్రిక నా సంచిలో ఇదే ఎందుకు తేవాలి, నా దగ్గర 200 ఉన్నాయి కింద, ఇదే ఎందుకు తీసాను ఎలా? అబ్బా, ఈ వేళ ఈ మర్మం అంటే మనం మోసపోతున్నాం. అరే, దశమం ఇస్తున్నాను, చదువుతున్నాను, పేపర్ వింటున్నాను, నేను గుడికి వస్తున్నాను, నేను చేయవలసినవి అన్నీ చేస్తున్నానంటే నువ్వు అలా ఉన్నావు సరే, మత సంబంధమైనటువంటి కార్యక్రమాలు నువ్వు చేస్తున్నా సరే, మోసముతో అభిషేకించబడినటువంటి ఎందుకు వర్షం మామిడి పళ్ళు చెట్టు మీద, జాంకాయల చెట్టు మీద పడుతుంది, బలు రక్కసి కంపం మీద, తుమ్మ చెట్ల మీద కూడా పడుతుంది. రెండింటికి ఒకటే ఆకారము. నువ్వు ఇదే వాక్యం విన్నా, ఇలాంటి మంచి సంఘానికి వచ్చినా మనము ఎలా ఉన్నామో మోసగించబడ్డామా? ఆ ఎర్రగుర్రం మీద ఉన్నావో ఏమన్నా పనిచేస్తున్నాడా మన జీవితంలోనూ? మన క్రియలు ఎలా ఉన్నాయి? బాబా, నిజంగా మిమ్మల్ని అనడం కాదు, ఇప్పుడు నేను పరీక్ష చేసుకుంటున్నాను. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది. చూడండి, ఆ 1వ సంఘ కాలములో తెల్లటి గుర్రం మీద వెళ్ళున్నటువంటి వాక్యం మళ్ళీ 2వ సంఘ కాలములో ఎర్ర గుర్రం ఎక్కినప్పుడు కూడా వదలట్లేదు. అదే వాక్యాన్ని కొంచెం బాగా ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ 2వ సంఘ కాలంలో 2వ ముద్రలో ఇంకో కొంచెం చెప్తున్నారు. మళ్ళీ కొంచెం ఏప్రిల్ తర్వాత ఇంకొక భాగం చెప్తున్నారు. అమ్మ బాబో, ఎన్నాళ్ళు మనం ఇలాగ సబ్జెక్టుల వరకు చేయలేదు. ఈ కొత్త సంవత్సరం వచ్చే వరకు కూడా గుర్రాలు వదలకూడదు, ఈ సంఘకాలంలో వదలకూడదు. ఈ లోపల ఈస్టర్ వర్తమానం భలేగా ఒక మంచి వర్తమానం దొరికింది ఓ 3 రోజుల క్రితం. అది నేను రూతమ్మకి పెట్టి ద గ్రేటెస్ట్ న్యూస్ ఫ్లాష్ ఇన్ హిస్టరీ, ద గ్రేటెస్ట్ న్యూస్, ద గ్రేటెస్ట్ న్యూస్ ఫ్లాష్ ఇన్ హిస్టరీ. యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి లేకపోతే అంతకుముందు పాత నిబంధన నుంచి చరిత్రలో ఎంతవరకు ప్రకాశించిన అత్యంత గొప్ప వార్త ఏంటది? యేసు ప్రభు సమాధిలో లేడు, బద్దలు కొట్టు ఇప్పుడు ఆయన పైకి లేచాడు.
నువ్వు సంఘానికి వెళ్ళి నేను ఏదో ఇన్ని కార్యాలు చేశాను, నేను బాగున్నాను, నువ్వు మోసపోకో. నువ్వు సంఘానికి వెళ్ళినందువలన కాదు, నువ్వు వెళ్ళి నువ్వు ఆరాధన చేసేటప్పుడు నీ ఆరాధన సమాధిలో ఉన్న యేసుని ఇంకా నువ్వు ఆరాధించలేవేమో. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన పరలోకములో లేచాడు, ఆయన ఇక్కడ లేడు. మరియా వెళ్ళి నా ప్రభు ఎక్కడ ఉన్నాడంటే, మరియా సమాధుల్లో వెతికితేటి నేను ఎప్పుడో లేచిపోయిందని చెప్పాడు. క్రిస్మస్ వర్తమానం కిరణ్ బాబుకి ఇచ్చాం, అరుణ్ గారికి, ఒడిశాలో చేస్తున్నారు ఆయన. అయ్యో దాని తర్వాత ఇంకో 3 నెలలకి ఈస్టర్ వస్తుంది. ఎన్నాళ్ళు ఏం చేసేవాడిని? క్రిస్మస్ వర్తమానం చేసి డిసెంబర్లో మొదలెట్టేవాడిని నేను ఈస్టర్ వర్తమానం. ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే, నువ్వు చేసి తెలుగు తక్కువ పని అదే. 3 నెలలు చాలదు, ఇప్పటి నుంచి 6 నెలలు ఉంది కొత్త సంవత్సరం, ఆ పైన 3 నెలలు, 8-9 నెలలు ఉంది ఈస్టర్. ఇప్పుడే ఈస్టర్ వర్తమానం తీసి నీతో పాటు ఉన్నటువంటి యవ్వన పిల్లలందరికీ కూడా తీయి, ప్రోత్సాహం చెయ్యి. ఇప్పటి నుంచి అది ఇంగ్లీష్లో చదివించి తెలుగులో ట్రాన్స్లేషన్ చేయించు. కొత్త సంవత్సరానికి పెళ్లి కూతురులాగా తయారవుద్ది తెలుగులో. అప్పుడు డిటిపి చేసుకుంటారు జనవరిలో.